ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే విచిత్రమైన చట్టాల గురించి తెలుసుకుందాం. సింగపూర్ లో చూయింగ్ గమ్ ని నమలకూడదు. ఎందుకంటే సింగపూర్ లో ప్రజలు చూయింగ్ గమ్స్ ని రోడ్ల పైన, బస్సెస్ లో, ట్రైన్స్ లో ఎక్కడ పడితే అక్కడే తినేసి పారేస్తారు. దాంతో సింగపూర్ లో ఉన్న ఎంఆర్టీ ట్రైన్ డోర్స్ క్లోజ్ అయ్యేవి కాదు. ఎందుకంటే ఆ డోర్స్ మధ్యలో చూయింగ్ గమ్స్ ని తినేసి పారేసేవారు. ఆ బబుల్ గమ్స్ అక్కడ అతుక్కొని ఉండిపోయేవి. దాంతో ట్రైన్స్ లేట్ గా నడిచేవి. కేవలం దీని వల్ల సింగపూర్ గవర్నమెంట్ 1990 నుండి చూయింగ్ గమ్స్ ని బ్యాన్ చేసింది. అలాగే చూయింగ్ గమ్స్ ని తినేసి ఎక్కడ పడితే అక్కడే ఊసేయడం వల్ల వాటిని క్లీన్ చేయడం చాలా కష్టంగా మారింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాటిని క్లీన్ చేసేవారు. సింగపూర్ క్లీన్ గా ఉండాలి అని చూయింగ్ గమ్స్ ని బ్యాన్ చేశారు. సింగపూర్ లోకి చూయింగ్ గమ్స్ ని ఇంపోర్ట్ చేసుకోరు. చాలా స్ట్రిక్ట్ గా ఈ లా ని అమలు చేస్తారు. మీరు ఎప్పుడైనా సింగపూర్ కి వెళ్తే చూయింగ్ గమ్స్ ని మాత్రం తీసుకువెళ్ళకండి. 2004 నుండి ఒకవేళ చూయింగ్ గమ్స్ ని తిన్నా కూడా డస్ట్ బిన్స్ లో పారేయాలి. ఒక్కసారి ఊహించుకోండి, చనిపోయిన తర్వాత బాడీని పూడ్చడానికి లేదా కాల్చడానికి సొంతంగా స్థలం ఉంటేనే చనిపోవాలి, లేదా చనిపోవడం కూడా నేరమే. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇది నిజమే. ఫ్రాన్స్ లో లీలావెండో అనే టౌన్ లో చనిపోయే ముందు సొంతంగా స్థలం కొనుక్కోవాలి. చనిపోయిన తర్వాత అందులో బాడీని పూడ్చిపెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు పెట్టారంటే లీలావెండా టౌన్ ఫుల్ గా నిండిపోయింది. అక్కడ చనిపోయిన శవాలను పాతి పెట్టడానికి ప్లేస్ లేదు. ఫ్రాన్స్ లో అందరూ క్రిస్టియన్సే ఉంటారు. సో వాళ్ళ సంప్రదాయంలో శవాలను కాల్చకుండా పాతి పెడతారు. దీనివల్ల ఆ ఊర్లో శ్మశానాలన్నీ నిండిపోయాయి. అందుకే ఆ ఊరు మేయర్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సమోవా దేశంలో భార్య పుట్టినరోజున భర్త మర్చిపోకూడదు. ఎందుకు ఇలా పెట్టారంటే సమోవా దేశంలో ఫ్యామిలీ రిలేషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇంకా మ్యారేజెస్ కి చాలా వాల్యూ ఉంటుంది. భార్య భర్తల మధ్య ప్రేమ చాలా ముఖ్యమైనది. భార్య పుట్టినరోజును మర్చిపోవడం అంటే ఆమెను గౌరవించకపోవడం లాంటి విషయంగా భావిస్తారు. కానీ సమోవా దేశంలో ఉన్న కోర్టులు ఈ విషయంపై కూడా కేసులు తీసుకుంటారు. భార్య కోర్టులో కంప్లైంట్ చేస్తే ఈ ప్రాబ్లం ఇంకా సీరియస్ గా మారుతుంది. భార్య పుట్టినరోజును ఒకసారి మర్చిపోతే పర్వాలేదు, కానీ మళ్ళీ జరిగితే భర్తలపై చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది భార్యపై ప్రేమని చూపించగలిగే సంవత్సరంలో ఒకే ఒక్క ప్రధానమైన రోజు. అలాంటి రోజును మర్చిపోతే సమోవా దేశంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు తెలుసా, దుబాయ్ లో పబ్లిక్ ప్లేసెస్ లో ఉమ్మి వేయడం నిషేధం. పబ్లిక్ ప్లేసెస్ అంటే రోడ్లు, బస్ స్టాండ్, పార్కుల్లో ఎక్కడైనా ఉమ్మితే అది నేరంగా పరిగణిస్తారు. దుబాయ్ కంట్రీ చాలా క్లీన్ గా ఉంటుంది. దుబాయ్ కి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. దానివల్ల గవర్నమెంట్ దుబాయ్ ని క్లీన్ గా ఉంచాలని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉమ్మి వేయడం వల్ల జబ్బులు పుట్టే అవకాశం ఉంటుంది. కొన్ని వైరస్లు, బ్యాక్టీరియా ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో ఉమ్మి వేయడం వల్ల పక్క వారికి వ్యాపించవచ్చు. దాంతో ఈ నిబంధనను పెట్టారు. ఎవరైనా పబ్లిక్ గా ఉమ్మి వేస్తే వారికి భారీ ఫైన్ వేస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడొచ్చు. దుబాయ్ లో నిబంధనలు చాలా గట్టిగా ఉంటాయి. అందుకే అక్కడికి వెళ్తే శుభ్రంగా ఉండాలి. పబ్లిక్ ప్లేసుల్లో తుమ్మడం, ఉమ్మడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం. మన దేశాన్ని కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలము. స్విట్జర్లాండ్ లో కొన్ని అపార్ట్మెంట్స్ లో ఒక నిబంధన ఉంది. రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయకూడదు. వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ దీని వెనక ఒక కారణం ఉంది. స్విట్జర్లాండ్ అనేది శాంతి, క్రమశిక్షణ, శుభ్రతకు పేరుగాంచిన దేశం. అక్కడ ఎక్కువ మంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్ భవనాలు చాలా సైలెంట్ గా ఉంటాయి. అంటే బయట పెద్దగా శబ్దం ఉండదు. అలాంటప్పుడు టాయిలెట్ ఫ్లష్ చేసే శబ్దం కూడా రాత్రిపూట పక్క వాళ్ళకి వినిపిస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని అపార్ట్మెంట్ యజమానులు తమ ఇంటి నిబంధనలో దీన్ని చేర్చారు. రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయకూడదని. దీని ఉద్దేశం శబ్దాన్ని తగ్గించి అందరూ ప్రశాంతంగా నిద్రపోవడానికే. నిబంధనలు గౌరవించకపోతే అపార్ట్మెంట్ యాజమాన్యం చర్యలు తీసుకుంటారు. స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసే చిన్న శబ్దాలు కూడా పక్క వాళ్ళకి ఎలా ఇబ్బందిగా ఉంటాయో మనం గుర్తించాలి. మన దేశంలో కూడా ఇలాంటి సమాజ గౌరవం భావన పెరిగితే జీవనం మరింత మంచిగా మారుతుంది. జపాన్ లో లావుగా ఉండడం నేరం, కానీ ఇది పూర్తిగా నేరం కాదు. ప్రభుత్వం జపాన్ దేశంలో ఉండే ప్రజల ఆరోగ్యంపై తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం. 2008లో జపాన్ మొటోబోలా అనే నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం 40 ఏళ్లు పైబడిన పురుషుల పొట్ట చుట్టూ కొవ్వు 80 సెంటీమీటర్లు, మహిళలది 90 సెంటీమీటర్లకు మించకూడదు. ఈ కొలత దాటి ఉంటే వాళ్ళకి ప్రభుత్వమే ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంది. ఎందుకంటే జపాన్ దేశంలో ప్రజలకు మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు. ఈ చట్టం లావుగా ఉన్నవారిని శిక్షించడానికే కాదు, వాళ్ళని ఆరోగ్యంగా మార్చడానికి. జపాన్ కు దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అంటే లావుగా ఉండకూడదు అనేది కఠినమైన రూల్ కాదు, గాని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 2013 వరకు మహిళలు ప్యాంట్లు వేసుకోవడం నిషేధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ చట్టాన్ని 1800 సంవత్సరంలో తీసుకొచ్చారు. అప్పట్లో మహిళలు మగవాళ్ళలా బట్టలు వేసుకోకూడదన్న ఆలోచన వల్ల ఈ రూల్ పెట్టారు. అప్పుడు మహిళలు ప్యాంట్లు కాకుండా స్కర్ట్లు, ఫ్రాక్లే వేసుకోవాలనే ఒత్తిడి సొసైటీలో ఎక్కువగా ఉండేది. ఈ నిబంధన ప్రకారం ప్యాంట్ వేసుకునే మహిళలు పోలీస్ అనుమతి లేకుండా బయటికి రాకూడదు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. మహిళలు
దేశాలు విద్య, ఉద్యోగం, క్రీడల్లో ముందుకు రావడంతో ప్యాంట్లు వాడకం సాధారణం అయింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. ఈ చట్టం మనకు చెప్పే విషయం ఏంటంటే కాలం మారుతుంది, అలాగే చట్టాలు మారాలి.